హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మేము అనుకోకుండా బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి గుడికైతే వెళ్ళాము. నేను మా అబ్బాయిలకి బట్టలు తీయను, వాళ్ళే తీసుకుంటారని చెప్పాను కదండి. కానీ బట్టలు అయితే ఏం తీయను అనుకున్నాను. కానీ మా మరదలైతే వాళ్ళ పిల్లలకి బట్టలు తీయడానికి బొబ్బిలైతే వెళ్దాము అని అందనమాట. సరేలే వెళ్దామా అని ప్రయాణం అయ్యి బయలుదేరి వెళ్ళేటప్పటికి మాకు ముందు రోజు బొబ్బిలిలో శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర పుష్పాలంకరణ జరుగుతుంది, అందరూ చూడవలసింది కానీ ఊరికి చెప్పారనమాట. కానీ ఏమో వెళ్తామో వెళ్ళమో అనుకున్నాము. తర్వాత ఇక్కడ అందరూ మేము ఉండే చుట్టుపక్కల అందరూ కూడా చూడడానికి వెళ్తున్నారనమాట. అలా ఎలాగో మేము కూడా బట్టలకు వెళ్తున్నాము కదా, ముందు గుడి దగ్గరికి వెళ్ళి చూద్దాము, చూసి దర్శనం చేసుకుని ఆ తర్వాత పిల్లల బట్టలు తీయడానికి అయితే వెళ్దాం కదా అని బొబ్బిలిలో చాలా పెద్ద గుడి అనమాట. శ్రీ వేణుగోపాల స్వామి గుడి అనమాట. ఇది మామూలుగా రాయితో కట్టారనమాట అండి. సిమెంట్తో కానీ ఇసుక కానీ ఇలాగా ఇటుక కానీ ఏమీ వాడలేదనమాట. ఎప్పుడో చాలా పురాతనమైన గుడి అనమాట అండి. గుడి లోపలికి వెళితే ఎంత బాగుంటుందో. అదైతే 5 రోజులు ఇలాగ రోజుకొక పూజ చొప్పున ఈరోజు పుష్పాలతో ఇలా డెకరేషన్ చేసి అలంకరణ చేసి పూజ అనమాట. మాకు బొబ్బిలిలో గుడి దగ్గరైనా కానీ ఎప్పుడో కానీ వెళ్ళమన్నమాట అండి. ఎప్పుడైనా ఇలాగా ఈరోజు అసలు మేము వెళ్దామని మేము చూద్దామని అనుకోలేదు. కానీ మాకు చూడాలి అని దేవుడు కరుణించాడు కాబట్టి మేము వెళ్ళామన్నమాట అండి. మనము ఒక గుడికి కానీ ఒక యాత్ర కానీ చేద్దామని మనం ఎంత అనుకున్నా సరే అది అవ్వదన్నమాట అండి. ఆ పరమాత్ముడు మనకు చూసి విధానం మనకు కల్పించాలన్నమాట. మనం చూద్దామనుకున్నా, మనం వెళ్దామనుకున్నా ఆయన కరుణ లేకపోతే మనం ఏమీ చేయలేము. కనీసం ఆయన దర్శనం కూడా మనం చేసుకోలేమన్నమాట. పువ్వులతో అలంకరణ చేశారండి. మరి చూడడానికి 2 కళ్ళు చాలవన్నమాట అండి. వీడియో తీసుకుంటున్నాం కానీ ఎవరైనా ఏమన్నా అంటారేమో అనుకున్నాను కానీ ఎవరు ఏమనలేదు. నేనే కాదు చాలామంది వీడియో తీసుకున్నారనమాట అండి. ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నారు. ఇక్కడ చూసారా పూలు ఎలాగైతే అలంకరణ చేశారో. బంతి పువ్వులు ఇంకా స్తంభం కానీ ఇలాగా ఊసలు ఉంటాయి కదండి, అవి కానీ ఏమీ కనపడతలేదన్నమాట. అంతలా పువ్వులతోటి బంతి పూలతోటి అయితే బాగా ఎక్కువ చేశారు. ధ్వజస్తంభం దగ్గర అయితే పెద్ద పెద్ద పువ్వులు, ఆకులు రెడ్ కలర్లో ఉన్న ఆకులు కూడా ఉన్నాయండి. అవి ఆకుల్లా లేవు, అసలు పువ్వుల్లాగా ఉన్నాయి అనమాట. అవి కూడా చూసామన్నమాట. అంటే లోపలికి వెళ్ళే కొద్ది కూడా చామంతి పూలు, విపరీతమైన రంగుల చామంతి పూలు అండి. చామంతి పూలు తర్వాత ఏమో పైన అన్నీ కూడా ఒక వరుస అంతా దానిమ్మకాయలు, ఒక వరుస అంతా కళాబలకాయలు, ఒక వరుస అంతా యాపిల్స్ కాయలు కట్టారనమాట అండి. లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పటికి మాత్రం దేవుడిని చూపించి, ఇంకా గర్భగుడికి తలుపులు గడప వస్తుంది కదా, అక్కడికి మాత్రం వీడియో తీయకండి అమ్మ, వీడియో ఎంత తీయొద్దన్నారంటే జనాలకి ఆటంకం కలుగుతుంది కానీ మనం వీడియో తీసుకుని ఫోటో తీసుకుని ఉన్నాం అనుకోండి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా, అందుకైతే తీయొద్దన్నారనమాట. పెట్టారనమాట. ముగ్గులు కలర్స్ వేసారనమాట. ముగ్గులు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట అండి. నిజంగా గుడి చూడడానికి 2 కళ్ళు చాలలేదనమాట. ఫ్లవర్స్ అంటే మరి ఇంక విపరీతంగా గోడ, ఇంకా ప్రతి దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అక్కడ, ఫోటో విగ్రహం ఉంది అక్కడ. ఇంతకీ శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ అందరూ కూడా పెద్ద పెద్ద గట్టిగా అరుస్తున్నారనమాట. ఆ పక్కన మైక్ ఉంది కదా అని నేను వాయిస్ అంతానే కట్ చేసానమాట. ఈ భజన కూడా అక్కడ పగలండి మేము 11 గంటలకు వెళ్ళామన్నమాట. అక్కడ మైక్ పెట్టి భజన చేస్తున్నారనమాట. నిజంగా ఏదైనా చూడాలంటే అదృష్టం ఉండాలి సమండి. మేము ఈ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇంతమంది జనం ఉంటారు కదా, మనం అసలు దర్శనం చేసుకోగలదామా, మన షాపింగ్కి వెళ్ళగలదామా అని అనుకున్నాం అనమాట.
కానీ మనం వచ్చాం కదా, మనం దర్శనం చేసుకునే వెళ్దాం. షాప్కి బట్టలకి ఒకవేళ మనకు కుదరకపోతే మరొక రోజన్నా వద్దాం, కానీ దర్శనం చేసుకుంటే కానీ మనం వెళ్ళదు. ఎంతమంది జనం అండి, చాలామంది జనం. కానీ ఆ రోజు ప్రసాదం ఇలాగా పులిహార పరమాన్నం ప్రసాదం పెడుతున్నారనమాట అండి. వరుసనే 5 రోజులు కదండి, అందులో ఒక రోజు అన్నదానం కూడా ఉందనమాట ఆ రోజు. తర్వాత ఈ బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, బేబీ నాయన్ గారు, ఆయన కూడా వచ్చారనమాట అండి. ఆయన వచ్చి ఇలాగ అంతా పువ్వులు డెకరేషన్ చేశారు కదా, అంతా చూస్తున్నారనమాట. ఇప్పుడు బొబ్బిలి కోటకి ఈ గుడికి దగ్గరేనమాట అండి. ఈసారి ఎప్పుడైనా బొబ్బిలి కోట ఎలా ఉందన్నది మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇలా బయట వచ్చేటప్పుడు కూడా పువ్వులు అనమాట అండి. ఇంకెక్కడ చూడడానికి ఇంకెక్కడ చూసినా పువ్వులే చూసుకోండి, ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు అనమాట. బొబ్బిలి కోట ఎప్పుడైనా మీరు చూసారా? చూస్తే వేణుగోపాల స్వామి గుడి చూసారా? చూస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంతమందికి ఈ వీడియో వెళ్తుంది కదా. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.